ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ జూలై 1. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. నిఫ్టీ వచ్చి మార్నింగ్ 15,703 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి 15,511 దగ్గర లో వచ్చింది. ఆ తర్వాత పుల్ బ్యాక్ అందుకొని 15,793 దగ్గర హై వచ్చింది. ఆ తర్వాత 15,752 క్లోజ్ అయింది. యాక్చువల్గా నిన్న యుఎస్ మార్కెట్స్ అన్నీ నెగిటివ్గానే ఉన్నాయి. నిన్న యూరోప్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అయినా కానీ మన ఇండియన్ మార్కెట్ పడలేదు. ఎందుకంటే నిన్న ఎక్స్పైరీ బాగా పుట్స్ బాగా ఎక్కువ బిల్డప్ అయినాయి కాబట్టి ఇటు అప్పర్ సైడ్కి వచ్చింది. అది ఇవాళ నిన్న హై నుంచి తీసుకుంటే ఇవాళ 511 దాకా వచ్చింది. దాదాపు మనం టార్గెట్స్ నిన్న సెల్లింగ్ ఆపర్చునిటీ అంతా వచ్చేసింది. ఇవాళ రిలయన్స్తో పాటు దీనికి తోడుగా రిలయన్స్ సెస్ పెంచారు కాబట్టి రిలయన్స్ వీక్నెస్ వచ్చింది. 7% దాకా ఫాల్ అయింది. అలాగే అన్ని ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. దానివల్ల బాగా ఈ మార్కెట్ కూడా పడింది. అయినప్పటికీ తర్వాత ఇది 15,511 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి నాన్ స్టాప్గా 15,793 దాకా వచ్చింది. సో వీటికి మెయిన్ రీజన్ బ్యాంకింగ్, బజాజ్ ఫిన్సర్వ్ ఈ ట్విన్స్ రెండు బాగా పెరిగినాయి. అలాగే బ్యాంకింగ్ కూడా బాగా సపోర్ట్ వచ్చింది. మిగతా మెయిన్ నిఫ్టీ కంపెనీస్ మిగతా అన్నీ కూడా సపోర్ట్ వచ్చాయి. దాంతో ఇది మళ్ళీ పెరిగింది. ఓవరాల్గా ఇది ఒక లాస్ట్ 3 days నుంచి చూసుకుంటే 15,680 లోని కట్ కాకుండా ఉంది. ఇవాళ ఆ లో కట్ అయ్యి 15,501 వచ్చింది. కాబట్టి ఇది ఓవరాల్గా చూసుకుంటే నిఫ్టీ వచ్చి సెల్లింగ్ జోన్లోనే ఉంది. కాకపోతే ఎవ్రీ సెల్లింగ్కి ఎవ్రీ డౌన్ సైడ్ మళ్ళీ బయర్స్ వస్తున్నారు. సో ఇది 15,880 స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్లోనే ఉండాలి. ఓవరాల్గా ఇది 15,900 పైన ఉంటేనే బయ్యింగ్లోకి వచ్చినట్టు. అప్పటిదాకా ఇది డౌన్ ట్రెండే ఉంది. సో ఇది ఒక రేంజ్లోనే నడుస్తుంది. ప్రజెంట్ రేంజ్ లాస్ట్ వీక్ మొత్తం 15,900 నుంచి 15,700 మధ్యలో ఉంది. ఇవాళ అది బ్రేక్ అయ్యి 15,511 లో వచ్చింది. కాబట్టి ఓవరాల్గా మళ్ళీ సెల్ అండ్ రైజ్లో ప్రజెంట్ మార్కెట్స్ ఉన్నాయి ఇప్పటికిప్పుడే. అందుకని కాబట్టి రేంజ్ బౌండ్లో ఉంది. సెల్ అండ్ రైజ్లో మనం తీసుకోవచ్చు దీన్ని. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చి మార్నింగ్ ఓపెనింగ్ 33,264 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 33,666 హై వచ్చింది. 33,080 దగ్గర లో చేసింది. 33,539 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చి దాదాపు 114 పాయింట్ ప్లస్లో ఉంది. 0.34% ప్లస్. దీనికి ముఖ్యంగా మెయిన్ రీజన్స్ ఏంటంటే బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు స్ట్రాంగ్ పాజిటివ్గా ఉన్నాయి. అందువల్ల బ్యాంకింగ్ పుల్ బ్యాక్ వచ్చింది. ఈవెన్ దో ఈ పెట్రోల్ కంపెనీస్ అన్నీ కూడా డౌన్ అయినా కానీ ఈ బ్యాంకింగ్ సెక్టర్ వల్ల నిఫ్టీ ఇండెక్స్ సేవ్ చేసింది. సో ఇది కూడా రేంజ్లోనే ఉంది. విపరీతమైన పుల్ బ్యాక్ ఏమి లేదు. 33,700, 800 దగ్గర సెల్లింగ్ చేసుకోవాలి. 33,200 దగ్గర మళ్ళీ బయింగ్లోకి రావాలి. ఇదే రేంజ్లో ప్రజెంట్ ఉంది. ఇది నిన్న కూడా 33,200 లో ఉంది. అది ఇవాళ కట్ అయింది. సో ఇది లోయర్ లోస్ జరుగుతున్నాయి. లోయర్ లోస్ వస్తున్నాయి కాబట్టి సెల్ అండ్ రైజ్లోకి వెళ్ళచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే ఓపెనింగ్ వచ్చి 52,863, హై వచ్చి 53,053, లో 52,094, క్లోజింగ్ వచ్చి 52,907. అంటే 111 పాయింట్లు మైనస్ అయింది. 0.21% డౌన్ అయింది. ఈ ముఖ్యంగా ఈ మెయిన్ రీజన్ ఈ రిలయన్స్ దాదాపు 7% టాప్ లూజర్ అయింది. దీనికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ మార్నింగ్ పెట్రోల్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దానివల్ల ఇంపోర్ట్ అయ్యే ఎక్స్పోర్ట్ అయ్యేదానికి కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దానివల్ల ఇది రిలయన్స్ కానీ మెయిన్ ఆయిల్ కంపెనీస్ అన్నిటికీ మేజర్గా నెగిటివ్ న్యూస్. అలాగే ఇండెక్స్ నిఫ్టీ 30 కంపెనీస్ చూసుకుంటే ఐటీసీ బాగా పాజిటివ్ వచ్చింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ ఐటీసీ వచ్చి 3.99%. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత పెరగలేదు, ఇది బాగా పెరిగింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా బాగా రికవరీ వచ్చింది. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ కూడా
దాదాపు 3% పెరిగింది, 3.6%. ఏషియన్ పెయింట్ 2.8% పెరిగింది, హిందుస్థాన్ యూనిలివర్ 2%, 2.3%, హెచ్డిఎఫ్సి 1.95%. ఇవన్నీ కలిపి మనకి బ్యాంక్ ఇండెక్స్ని, నిఫ్టీని సేవ్ చేశాయి, సెన్సెక్స్ని కూడా సేవ్ చేశాయి. కాబట్టి ఇవి టాప్ గెయినర్స్. అలాగే వాళ్ళ న్యూస్ ప్యాటర్న్కి వస్తే, మారుతి సుజుకి ఇది వీళ్ళ ఫ్లాగ్షిప్ కంపెనీ బ్రిజా బ్రాండ్ని రీమోడల్ చేసి న్యూ బ్రిజా రిలీజ్ చేశారు ఇవాళ జూలై 30న. ఇది ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్. సో బుకింగ్స్ వచ్చి ఈ జూన్ 30 నుంచి బుకింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే టీసీఎస్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చి జూలై 8వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ కంపెనీ ఈ భారతీ ఎయిర్టెల్లో 1.28% స్టేక్ తీసుకుంది. సో ఇది గ్లోబల్ టెక్నాలజీ గెయింట్. ఒక $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు ఈ టెలికాం సెక్టార్లో. సో ఇది ఒక పాజిటివ్, భారతీ ఎయిర్టెల్కి పాజిటివ్. అలాగే లూపిన్కి పాజిటివ్ న్యూస్. లూపిన్ కంపెనీకి పాజిటివ్ న్యూస్ ఏంటంటే, యుఎస్ ఎఫ్డిఏ పాలిపెరిడోన్ అనే ట్యాబ్లెట్ని యుఎస్ మార్కెట్లోకి లాంచ్ చేయమని వీళ్ళకి లైసెన్స్ ఇచ్చారు. ఇది దీనికి కంపెనీకి పాజిటివ్ న్యూస్. అలాగే బోష్ కంపెనీ 76 ఎకరాల్లో ఒక న్యూ స్మార్ట్ క్యాంపస్ని కట్టారు. అందులో ఏంటంటే 10,000 ఎంప్లాయీస్కి, వాళ్ళ ఎంప్లాయీస్కి ఈ బెంగళూరు సిటీలో. ఈ టెక్నాలజీ అండ్ సర్వీస్ అండ్ సప్లయర్ ఇది 800 crores ఇన్వెస్ట్ చేశారు ఇది 5 yearsలో ఈ క్యాంపస్ కోసం. ఇది అన్ని రకాలుగా మల్టీ స్మార్ట్ సిటీ కింద ఇది కన్వర్ట్ చేశారు. సో ఇది ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్. అలాగే బజాజ్ ఫైనాన్స్ ఈ బ్యాంక్స్ రెపో రేట్ పెంచారు కాబట్టి వీళ్ళు డిపాజిట్ రేట్ మీద కూడా రేట్లు పెంచారు. ప్రజెంట్ 5.75 ఉండే డిపాజిట్ రేటు 6.2% పెరిగింది ఈ బజాజ్ ఫైనాన్స్. అందుకే వాళ్ళ పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఇది AAA రేటింగ్ ఇచ్చారు. క్రిసిల్ అనే కంపెనీ, క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ AAA ఇచ్చారు. తర్వాత రిలయన్స్ కంపెనీ ఏంటంటే, ఇది ఫుడ్ అండ్ బెవరేజెస్ స్పేస్లో కూడా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు యూకే బేస్డ్ ఫ్రెష్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ కాఫీ చైన్ ప్రెట్యే మెంగర్ ఈ కంపెనీతో టైఅప్ అయ్యి ఇండియాలో కూడా ఈ బ్రాండ్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే భారతీ ఎయిర్టెల్ 3,000 కోట్లు డిఫర్ ఉన్నవి డ్యూస్ని క్లియర్ చేసింది. ఇది కంపెనీకి పాజిటివ్ న్యూస్. అలాగే డాక్టర్ రెడ్డి ఇది స్ట్రాటజిక్ డిఫరెన్స్, వీటికి ఇండివిర్ అనే యూకే కంపెనీతో ఉన్న డిఫరెన్సెస్ అన్ని క్లియర్ చేసుకున్నారు. సో అందుకని కంపెనీకి ఇది పాజిటివ్ న్యూస్. ఇవాళ మన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ చూసుకుంటే, బజాజ్ ఆటో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఇది దాదాపు లాస్ట్ టైం 3 days నుంచి 3,760 నుంచి డౌన్ అయింది. ఇది 3,600కి. ఇక్కడ 3,600, 3,620లో బయింగ్ చేసుకోండి. 3,548 స్టాప్ లాస్, 3,698 టార్గెట్, 100 points టార్గెట్, 50 points స్టాప్ లాస్. ఇది ఒక 1 week షార్ట్ టర్మ్ ట్రేడ్. ఇది స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. అలాగే హెచ్సిఎల్ టెక్ వచ్చి ఇది కూడా ఇక్కడ పాజిటివ్ చూపిస్తుంది. ఇది 960, 970 దగ్గర బయింగ్ చేసుకోండి. 1000 టార్గెట్, 945 స్టాప్ లాస్, 945 స్టాప్ లాస్ పెట్టుకోండి. 1,000 రూపాయలు టార్గెట్. హెచ్సిఎల్ టెక్ కంపెనీస్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో ఇవి ఇవాళ విశేషాలు.